Welcome back, my dear students. Today's topic is Inter First Year Maths, New Syllabus, Conic Section, Exercise 10A, Roman number 3. Find the equation of the circle passing through the points 4, 1 and 6, 5 and whose center is on the line 4x plus y is equal to 16. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటరు హెచ్ కామా కేతో మనకి ఈక్వేషన్ ఉంది కదా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇదే కదా ఈక్వేషను. ఇప్పుడు సెంటర్ వచ్చేసి ఈ లైన్ మీద అన్నాడు అంటే సెంటర్ పాయింట్ ఇది హెచ్ కామా కే అంటే 4h ప్లస్ కే 4h ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఏమన్నాడు 4, 1 6, 5 ఈక్వేషన్ అన్నాడు అంటే 4 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. నెక్స్ట్ 6, 5 కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. 6 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఆర్ స్క్వేర్ సమానం కాబట్టి రెండు సమానం కదా, అంటే 4 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ కే హోల్ స్క్వేర్. బోత్ సైడ్ స్క్వేర్ చేసాం కాబట్టి బోత్ సైడ్స్ ఈక్వల్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. ఇది హెచ్ స్క్వేర్ ఇటు సైడ్ హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, కే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇది మైనస్ 8h ప్లస్ 16 మైనస్ 2k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12h ప్లస్ 36 మైనస్ 10k ప్లస్ 25. హెచ్ స్క్వేర్ కే స్క్వేర్ కే స్క్వేర్ రెండు క్యాన్సిల్ చేశాను డైరెక్ట్గా. ఇప్పుడు మైనస్ 8h ప్లస్ 12h, ఇది హెచ్ని కేని ఒక పక్క తీసుకొచ్చేద్దాం, కాన్స్టాంట్ని ఒక పక్క తీసుకొచ్చేద్దాం. 12h ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 12h మైనస్ 8h ఎంత 4h, మైనస్ 10h ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 8k, 16 ప్లస్ 1 ఎంత 17, 36 ప్లస్ 25 61, అంటే 61 మైనస్ 16 మైనస్ 1 16 ప్లస్ 1 17 కదా 17, అంటే ఏమొస్తుంది 4h ప్లస్ 8k ఈజ్ ఈక్వల్ టు 17 4 44 వస్తాయి. 4 5 6 సరిపోయి 44. 4తో 10 4 1 4 2 4 11, అంటే హెచ్ ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు 11. హెచ్ ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు హెచ్ ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు 11 అనేది 4 అనుకుంటే, ఈక్వేషన్ 4 అనుకుంటే 3 and 4ని సాల్వ్ చేయాలి మనం. 3 and 4ని సాల్వ్ చేస్తే మనకు సెంటర్ వచ్చేస్తే రేడియస్ వచ్చేసినట్టే కదా. ఇప్పుడు దాన్ని 3ని 2తో డివైడ్ 2తో మల్టిప్లై చేద్దాం. 3 into 2 మైనస్ 4 చేస్తే వచ్చింది. 3 into 2 అంటే ఎంత 8h మైనస్ ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు 2 6 32, హెచ్ ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 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 క్యాన్సిల్ చేస్తే 7h ఈజ్ ఈక్వల్ టు 121 అన్నప్పుడు హెచ్ ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 3 21, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే మనం ఈక్వేషన్ ఏ ఈక్వేషన్లో పెట్టినా సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది. 4లో సబ్స్టిట్యూట్ చేద్దాము. 3 ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు 11, 2k ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 3 ఎంత 9 10 11 8 8 9 10 11 2 4 8 2 4 అంటే k ఈజ్ ఈక్వల్ టు 4. అంటే సెంటర్ ఎంత హెచ్ కామా కే 3, 4. సెంటర్ వచ్చేసి హెచ్ కామా కే 3, 4. ఇప్పుడు దీన్ని మనము ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే రేడియస్ వచ్చేస్తుంది. ఈక్వేషన్ 2 అంటే ఎంత, ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 ఏదైనా ఒకటి ప్రాబ్లం లేదు. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం.
3 minus h whole square, సారీ ఇది 3 minus 6 minus h కదా, 6 minus hలో 6 minus h whole square ప్లస్ 5 minus k whole square is equal to r square కదా. ఇప్పుడు h కామ k వచ్చింది కాబట్టి 6 minus 3 whole square ప్లస్ 5 minus 4 whole square is equal to r square. అంటే r square is equal to ఎంత, 6 minus 3 3 square, 3 square అంటే 9, 1 square 10, అంటే r square is equal to 10. సర్కిల్ వచ్చేసినట్టే కదా. సర్కిల్ ఏముంది, x minus h whole square ప్లస్ y minus k whole square కదా. ఇప్పుడు x minus h అంటే ఎంత, 3 whole square ప్లస్ y minus 4 whole square is equal to r square అంటే 10. ఇది సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈ మోడల్స్ అన్నీ సేమే. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 3 minus 1, 1 whose center is on the line x minus 3y minus 11 is equal to 0. సెంటర్ ఆన్ ద లైన్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సేమ్ ఫామే వచ్చేస్తాయి. సర్కిల్ ఇది కూడా అదే సెంటర్, ఇవన్నీ సాల్వ్ చేయడమే సేమ్ అదే మోడల్లో. ఇది వెరైటీ మోడల్. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ 5 whose center lie on the x-axis and passes through the point 2, 3. Find the equation of the circle with radius 5 ఇచ్చాడు, సెంటర్ లై ఆన్ ద x-axis. సెంటర్ లై ఆన్ ద x-axis అంటే ఏంది, సెంటర్ ఈజ్ ఈక్వల్ టు h, k కదా. ఇప్పుడు లైస్ ఆన్ ద x-axis. x-axis అంటే y కోఆర్డినేట్ 0 కాబట్టి h, 0. సెంటర్ వచ్చేసి h, 0. రేడియస్ ఇచ్చాడు, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎంత, హెచ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే 25. 5 కదా, ఆర్ ఇచ్చింది, రేడియస్ వాడే 5 ఇచ్చాడు కాబట్టి ఆర్ స్క్వేర్ 25. ఇప్పుడు మనకు పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3 కదా. 2, 3 నుంచి పాస్ అయిపోతే 2 minus h whole square plus 3 minus 0 whole square is equal to 25. అంటే 2 minus h whole square plus 9 is equal to 25. 2 minus h whole square is equal to 25 minus 9. 2 minus h whole square is equal to 16. 2 minus h is equal to square root of 16. 2 minus h is equal to plus or minus 16. Plus or minus 16 అది 2 minus h is equal to. ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 4. ఎందుకని 4 స్క్వేర్ ఆర్ మైనస్ 4 స్క్వేర్ కాబట్టి. ఇప్పుడు 2 minus h is equal to 4. 2 minus h is equal to minus 4. h is equal to 2 minus 4. h is equal to minus 2. h is equal to 2 plus 4. h is equal to 6. ఎదురు సెంటర్ అటు సైడ్ ఉండొచ్చు, ఇటు సైడ్ ఉండొచ్చు. అంటే మనకు ఇప్పుడు అన్ని సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసినట్టే కదా. సర్కిల్ ఈక్వేషన్ ఏంది, దీని ప్రకారం h is equal to ఎంత, -2, 0, 5 రేడియస్. ఇదేమో 6, 0, 5 రేడియస్. అప్పుడు దీనికి ఈక్వేషన్ ఏంది, x మైనస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ y square is equal to 25. x minus 6 whole square plus y square is equal to 25. అంటే మనకు సర్కిల్ x యాక్సిస్ లైస్ అనేది కదా. అంటే ఎట్లయినా వచ్చిండొచ్చు, ఇది ఎట్లయినా వచ్చిండొచ్చు. సర్కిల్ అనేది ఎట్లయినా వచ్చిండొచ్చు. రేడియస్ ఉంది, సెంటర్ పాసెస్ త్రూ ద 2, 3 అన్నాడు. సెంటర్ అనేది 2, 3 నుంచి పాస్ అవుతుంది అది. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఏ అండ్ బి ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇంటర్సెప్ట్స్ ఏ కామది సర్కిల్ ఇట్లా పాస్ అవుతుంది. ఇదంతా ఏ, ఇది బి అనమాట. ఇది ఏ, ఇంటర్సెప్ట్స్ ఏ, ఇంటర్సెప్ట్స్ బి, సర్కిల్ వచ్చేసి సెంటర్ నుంచి పాస్ అవుతా ఉంది. అంటే మనకు కరెక్ట్గా మెథడ్ 2లో చేసి షార్ట్కట్లో జస్ట్ A/2 B/2 సెంటర్ అయిపోద్ది. A/2 ఇది A/2 కదా, ఇది A/2 ఇది B/2, రేడియస్ వచ్చేసి A² ప్లస్ ఇది A/2 B/2 హోల్ స్క్వేర్. అంటే ఇది A/2 ఇది B/2, ఇది రేడియస్ అవుతుంది. అదొక మెథడ్, షార్టెస్ట్ మెథడ్ అది. ఇది A,0, ఇదేమో 0,B కాబట్టి ఇది B/2 అయిపోతుంది మధ్యలోది. ఇక A/2 B/2తో సెంటర్ వచ్చేసి ఈక్వేషన్ ఏమొస్తుంది, x మైనస్ A/2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ B/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంతది, స్క్వేర్ రూట్ ఆఫ్ A/2 హోల్ స్క్వేర్ ప్లస్ B/2 హోల్ స్క్వేర్. అంటే ఆర్ స్క్వేర్ అంటే ఎంత, A/2 హోల్ స్క్వేర్ ప్లస్ B/2 హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుంది చూడండి, ఇది x² ప్లస్ y² మైనస్ AX మైనస్ BX ప్లస్ A²/4 ప్లస్ B²/4 ఈజ్ ఈక్వల్ టు A²/4 ప్లస్ B²/4. ఇది 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 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే మీకు ఫైనల్గా వచ్చే ఈక్వేషన్ x² ప్లస్ y² మైనస్ AX మైనస్ BX ఈజ్ ఈక్వల్ టు 0. ఇది షార్ట్ కట్ మెథడ్. అట్లా కాకుండా మనము ఇది మెథడ్ 1. మెథడ్ 2 చూడండి. మెథడ్ 2 వచ్చేసి మనం నార్మల్ మెథడ్ x మైనస్ h హోల్ స్క్వేర్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². అంతే కదా, x మైనస్ h హోల్ స్క్వేర్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 0, 0 నుంచి పోతా ఉంది. 0, 0 నుంచి పోతా ఉంది అని దాని అర్థం ఏంది, 0, 0 సబ్స్టిట్యూట్ చేసుకోవడం. అంటే h² ప్లస్ k² ఈజ్ ఈక్వల్ టు r². మళ్ళా A0 నుంచి కూడా పోతా ఉంది కదా, A0 నుంచి పోతుంటే A మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ k అంటే k² ఈజ్ ఈక్వల్ టు r². తర్వాత 0B నుంచి కూడా పోతుంది కదా, 0B నుంచి కూడా పోతుంది కాబట్టి h² ప్లస్ b మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². b మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². ఇప్పుడు వీటిని మనము సాల్వ్ చేయాలన్నమాట. ఈ రెండింటి ఈక్వల్ చేద్దాం చూడండి. రెండు ఈక్వేషన్ ఈక్వల్ చేస్తే a మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ k² ఈజ్ ఈక్వల్ టు h² ప్లస్ b మైనస్ k హోల్ స్క్వేర్. అంటే ఇదేమొస్తుంది, A² ప్లస్ h² ప్లస్ k² మైనస్ 2ha ఈజ్ ఈక్వల్ టు h² ప్లస్ b² ప్లస్ k² మైనస్ 2bk. h² k² క్యాన్సిల్, h² k² క్యాన్సిల్. అంటే A² మైనస్ 2ha ఈజ్ ఈక్వల్ టు b² మైనస్ 2bk. b² మైనస్ 2bk చూడండి. అంటే దీని అర్థం ఏంది, A ఈజ్ ఈక్వల్ టు b అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ A ఈజ్ ఈక్వల్ టు b అయిపోద్ది. A ఈజ్ ఈక్వల్ టు b. మనకు A ఈజ్ ఈక్వల్ టు b అంటే ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ అనమాట. ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ h, k కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి దీన్ని, ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అని అనుకుంటే ఈక్వేషన్ 1లో ఏమొస్తుంది చూడండి. ఈక్వేషన్ 1లో A² ప్లస్ h² మైనస్ 2hk ప్లస్ 2ha ప్లస్ k² ఈజ్ ఈక్వల్ టు r². h² ప్లస్ k² ఈజ్ ఈక్వల్ టు r² కదా ఈక్వేషన్ 3 ప్రకారము.
ఏ స్క్వేర్ మైనస్ 2HA ప్లస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ కాదు, ఎందుకని హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్లో ఆర్ స్క్వేర్ పెట్టాను. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2HA. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? ఏ క్యాన్సిల్, a/2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు a/2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు a/2 అయితే కే ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమవుద్ది? రెండు ఈక్వల్ కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు b/2 అయిపోద్ది. కే ఈజ్ ఈక్వల్ టు b/2. ఇప్పుడు ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే a/2 హోల్ స్క్వేర్ ప్లస్ b/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. b/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దీన్ని మనము జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడమే. హెచ్ కామకే ఉంది కదా, ఎక్స్ మైనస్ a/2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ b/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఎంత? a²/4 ప్లస్ b²/4. చూశారు కదా, మెథడ్ 1లో వచ్చింది, ఇక్కడ వచ్చింది. కాబట్టి మీకు అన్ని క్యాన్సిల్ అయిపోతే x² ప్లస్ y² మైనస్ ax మైనస్ by ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ by ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ త్రూ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 పాయింట్స్. సేమ్ ఇందాకలే అయినాయి కదా, ఇందాకలే అయినాయి కాబట్టి ఇప్పుడు ఇది 2, 0, 0, 2 అన్నప్పుడు ఏమవుద్ది? a/2 అంటే ఎంత? 2/2. 1 సెంటర్ అయిపోద్ది. అంటే 2, 0, 0, 2 కదా, ఇక్కడ సెంటర్ అయిపోద్ది. ఇది 2, 2 అయిపోద్ది. ఇది 1, 1. అంటే సర్కిల్ ఈక్వేషన్ ఏంది? x² ప్లస్ y² మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ అనమాట. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఫాలోయింగ్ పాయింట్స్ నుంచి చేయాలంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. 3, 4 నుంచి పోతుంది, 3, 2 నుంచి పోతుంది, 1, 4 నుంచి పోతుంది అన్నప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 ఈక్వేషన్లు వస్తాయి. 3 వేరియబుల్స్ సాల్వ్ చేయడమే. అంటే 3 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. నెక్స్ట్ 3 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. 1 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఇటును ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అని సాల్వ్ చేస్తే ఈ రెండింటి 1 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండింటి ఈక్వల్ చేశారనుకోండి, మీకు హెచ్ కేలలో వచ్చేస్తుంది. సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇదైనా కానీ నెక్స్ట్ ప్రాబ్లం, ఆ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది మనకి ఈక్వేషన్ అనమాట. 1 ఈజ్ ఈక్వల్ టు 2, 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఏం చేస్తే హెచ్ కే వాల్యూ వస్తుంది. హెచ్ కే వాల్యూ వచ్చేస్తే సర్కిల్ ఈక్వేషన్. చూడండి శాంపిల్ ట్రై చేద్దాము. 1 ఈజ్ ఈక్వల్ టు 2 చేద్దాము అన్నప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు 2 చేస్తే ఎంత? 3 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ కే హోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 4 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ కే హోల్ స్క్వేర్. దీన్ని చూద్దాం. 4 మైనస్ కే హోల్ స్క్వేర్లో 4 స్క్వేర్ 16 ప్లస్ కే స్క్వేర్ మైనస్ 8k ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ కే స్క్వేర్ మైనస్ 4k. కే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇది ఇటు సైడ్ తీసుకొచ్చేసి మైనస్ 8k ప్లస్ 4k ఎంత? మైనస్ 4k. 4 మైనస్ 16 ఎంత? మైనస్ 12. అంటే k ఈజ్ ఈక్వల్ ఎంత? 4 మూల 12. k ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది. k ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది. k ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనము ఏం చేద్దాము? 1 ఈజ్ ఈక్వల్ టు 3 చేద్దాం. 2 కాదు, 1 ఈజ్ ఈక్వల్ టు 3 చేసి మనకు సాల్వబుల్ ఈజీగా అయిపోద్ది. 1 ఈజ్ ఈక్వల్ టు 3 చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు 3 చేస్తే 3 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్
4 minus k whole square is equal to 1 minus h whole square plus 4 minus k whole square. ఇది క్యాన్సిల్ అన్నప్పుడు ఏమొస్తుంది 9 minus 6h plus h square is equal to 1 plus h square minus 2h. h square క్యాన్సిల్. ఇది ఇటు సైడ్ వచ్చేస్తే మైనస్ 6h ప్లస్ 2h ఎంత మైనస్ 4h ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 9 ఎంత 8. h ఈజ్ ఈక్వల్ ఎంత మైనస్ 2. h వచ్చింది k వచ్చింది కాబట్టి మనం ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా రేడియస్ వచ్చేస్తాయి. h కామా k ఎంత వచ్చింది -2, 3. దీన్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్రాబ్లం ఏది దేనిలో సబ్స్టిట్యూట్ చేసినా ప్రాబ్లం లేదు. 3 minus half -2 whole square plus 4 minus 3 whole square is equal to r square. అంటే 5 square plus 1 square is equal to r square. r square is equal to 26. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏంది h, k ఉంది, r square ఉంది కదా. ఇప్పుడు x plus 2 whole square plus y minus 3 whole square is equal to 26. ఇది ఆర్ స్క్వేరే కాబట్టి ఆర్ స్క్వేర్ ఇది సర్కిల్ ఈక్వేషన్. సేమ్ ఇదే ఫార్మాట్లో దీన్ని కూడా సాల్వ్ చేసేయడం అనమాట. ఇది హోంవర్క్ కింద రాసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజన్ IIT JEE ఫర్